హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇంకా ఈ బాబాగారు ఇవాళ ఏం సందేశం తీసుకురాబోతున్నారో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని చూడండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో, గురువారం రోజున ఆ శుభవార్త తప్పకుండా వింటావమ్మా. నీకు సంతోషం కలిగించాలని నేనే నీ ముందుకు వచ్చాను తల్లి. వీటిలో ఒక నెంబర్ తాకు అనేది మన బాబాగారు మన ముందుకైతే ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి, 2 శివలింగాలు ఉన్నాయి కదా, 3, 6. మీరు ఏదైతే ఒక నెంబర్ అయితే శివలింగం ఉన్న బాబాగారిని స్మరిస్తూ బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలో తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే 3 నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకండి. బాబాగారు ఇలా చెప్తున్నారు, తల్లి, 3వ నెంబర్ శివలింగాన్ని తాకావు కదమ్మా, నీకు నా ఆశీస్సులతో పాటు 3 దేవతల ఆశీస్సులు, ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు నీకు లభించాయి తల్లి. ఈరోజు నువ్వు నీ మనసుకు కలిగించే శుభవార్త అయితే వింటావు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త నీకు చేరవేస్తానమ్మా. ఎదురు చూస్తూ ఉండమ్మా. ఇన్నాళ్ళు కూడా ఓపికగా ఉన్నావు కదా, నీకైనా మంచి బహుమతి నీకు అందిస్తాను తల్లి. బిడ్డ, ఒక్క మాట గుర్తుపెట్టుకో అమ్మా. నీకు కోపం వచ్చినప్పుడల్లా నువ్వు మాట్లాడేటప్పుడు ఓపికగా, జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడు తల్లి. అనవసరమైన కోపం నేను కృంగదీసేస్తుంది తల్లి. ఓపికగా, సహనంగా ఉంటే జరగనే జరగదు అనుకున్న పని కూడా జరుగుతుందమ్మా. మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది కూడా జరగకుండా పోతుంది తల్లి. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా. అసలు సమస్య ఏమిటి అని విశ్లేషిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందమ్మా. సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది, కానీ దానిని చేయించే విధానంగా ఉంటే తీరు అనేది తీరుతుంది బిడ్డ. ఏది చేసినా ఆలోచించి చేస్తే మంచిదమ్మా. ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికి లేదమ్మా. ఈ కొరత లేని మనిషి లేడు. ప్రతిరోజు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు చెప్పు తల్లి. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలా మెదలాలి తల్లి. కొన్ని సమయాలలో కష్టం, కొన్ని సమయాలలో ఆనందం వచ్చేది జీవితం నాయన. అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు బిడ్డ. ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉండవచ్చు, నీకంటే ఎక్కువగా కష్టపడేవారు ఉండవచ్చు. వారి కష్టాన్ని చూసి భగవంతుడు నన్ను ఒక స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు తల్లి. నిజమే తల్లి, కష్టాన్ని చూసి నువ్వు భయపడతావు. జీవితంలో కష్టమే లేకపోతే పోరాడే గుణం నీకు రాదు కదా. ఇతరులు నిన్ను హేళన చేసినా, అవమానాలు చేసినా ఎందుకు దిగులు పడతావమ్మా. నాతో నా బాబా ఉన్నారని ధైర్యంగా, గర్వంగా వారిని తిరుగు తల్లి. ఎగతాళి చేసేవారు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే వారి మనస్తత్వం మంచిది కాదు కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాని అని అనుకోవద్దు. నువ్వు వారిని ఏమీ చేయాల్సిన అవసరం లేదమ్మా. అదే వారికి సరైన సమాధానం చెప్తుంది. నమ్మకంతో నీ సాయి తండ్రి నీ వెనక ఉన్నాడని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. హేళన చేసిన వారే నిన్ను అభినందించి, గౌరవించి అంత ఎత్తులో ఉంటారు తల్లి. 1కి 2 విషయాలు చెప్తాను బిడ్డ. నువ్వు విమర్శించే వారి ముందు మౌనంగా ఉండు. నేను గౌరవించే వారి దగ్గర ఒదిగి ఉండు. కానీ నేను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు తల్లి. ఇలా పాటించావు అంటే అందరూ నీ వశం అవుతారు. నీకు కావలసింది, నువ్వు కోరుకున్నది అన్నీ కూడా నీ వశం అవుతాయి తల్లి. అవును తల్లి, ఈరోజు నీ గెలుపు రోజు. కొందరి జీవితాలలో అన్నీ ఉంటాయి, కానీ వారికి సంతానం ఉండదు. అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా. సంపద ఉంటుంది, తినడానికి ఎన్నో రకరకాల పదార్థాలు ఉంటాయి, కానీ వారికి ఆరోగ్యం ఉండదు. అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా. నన్ను నమ్మిన వారి జీవితంలో మోసపోవడం అనేది లేదు తల్లి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా. ఏ దేవుడు కూడా దండించడు, భగవంతుడు దండన అనేది ఇవ్వడు బిడ్డ. అలా ఇస్తే దానికి బదులుగా పలు రకాల ఆనందం, సంతోషం, వైభోగం, అంతులేని ఆనందం, సిరి సంపదలు నీకు మాత్రమే ఇస్తాడు తల్లి. ఎందుకంటే ఈ లోకాన్ని కావలి కాసేది భగవంతుడేనమ్మా.
నేను నా బిడ్డగా చూసే నీ బాబా తండ్రి చేయకుండా ఉంటాడా తల్లి? ప్రతినిత్యం కావచ్చు, కానీ నీకు కావాల్సింది తప్పకుండా అందిస్తాను. నీకు ఇవ్వాల్సింది ఏ సమయంలో నీకు ఇవ్వాలో నాకు తెలుసమ్మా. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నేను నీతో ఉంటాను అనే నమ్మకాన్ని బలపరుచుకో తల్లి. నేను ఆశీర్వదించడానికి, నీకు సహాయం చేయడానికి తప్పకుండా నేను నీతోనే ఉంటానమ్మా. అసంతృప్తిగా జీవిస్తున్నావు కదమ్మా. ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయమ్మా. కష్టం వచ్చిందని నీ మార్గాన్ని మార్చుకోవద్దు. నీ మార్గంలోనే వెళ్ళు తల్లి. నువ్వు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకో. తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరైన సమయంలో నేను నీకు ఈ మాటను అందిస్తున్నాను. ఈ లక్ష్యంపై దృష్టి పెట్టి తప్పకుండా విజయం పొందు. నా అనుగ్రహంతో నిన్ను వరిస్తున్న తల్లి. నా మీద నమ్మకంతో సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా అయితే మన బాబా గారు 3వ నెంబర్ శివలింగాన్ని తాకిన వారి గురించి ఇలా చెప్పారండి. ఇప్పుడు 6వ నెంబర్ శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా అంటున్నారు. లింగాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు. ఎందుకమ్మా? ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నావు. బరువెక్కిన గుండెలతో పని చేసుకుంటూనే ఉన్నావు. కానీ నీ మనసులో ఉన్న వేదన వినేవారు ఎవరు లేరు అని ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. కడుపున పుట్టిన బిడ్డలు కూడా మాట వినడం లేదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అని ఎక్కువగా బాధపడుతున్నావమ్మా. ఒక విషయం తెలుసుకో తల్లి. ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, బాబా నా బిడ్డల కోసం నేను ఏమైనా చేస్తాను, భర్త కోసం ఎన్ని చేశాను, లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను, అయినా కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, నా మనసును ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అని ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నావమ్మా. అంతేకాకుండా ప్రతిరోజు నీ బాధలన్నీ నాతో చెప్తూనే ఉంటున్నావు. బాబా, నా బాధలన్నీ నీతో చెప్పుకుంటున్నాను కదా, నా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని అడుగుతున్నావు కదా. సత్యం తెలుసుకో తల్లి. ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులమ్మ. నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దాన్ని వాళ్ళు నీకు ఆలోచిస్తున్నారు. వారి మనస్తత్వాన్ని తగ్గట్టుగా వారు ఉంటూ ఉంటారు. నీ గురించి ఆలోచించుకొని వారు ఎవరు ఉండరమ్మా. అందరూ కూడా స్వార్థపరులే తల్లి. అలా కాకుండా నీ గురించి ఆలోచించుకోకుండా నీ చుట్టూ ఉన్న స్వార్థపరుల కోసం ఎందుకమ్మా అంతలా కృంగిపోతున్నావు? ఈ క్షణం నుండి నీ గురించి నువ్వు ఆలోచించుకో తల్లి. అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు. కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటూ వారికి అవసరమైనవి సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టుకోమ్మా. ఇకపైన నీ గురించి ఆలోచించిన వారి గురించి ఆలోచించకు తల్లి. నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది బాబా అడుగుతున్నావు కదమ్మా. నీ గురించి నువ్వు చేసే పనుల్లో శ్రద్ధ పెట్టుకొని నీ వైపు అనుకూలంగా ప్రవర్తించుకుంటూ ఏదైనా ఒక లక్ష్యాన్ని నీ జీవితం మీద పెట్టుకొని ఆ లక్ష్యం కోసం ముందు అడుగు వేసినప్పుడు, అందులో విజయం సాధించినప్పుడు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ కూడా ఏదో ఒక రోజున నీ విలువను గుర్తిస్తారు తల్లి. అదే నీ విలువ ఒకరు గుర్తించాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీ విలువ ఎంత తగ్గించినా తగ్గది, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తరగనిది తల్లి. నువ్వేంటో నాకు తెలుసు, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి తెలుసు. ఇంకా ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీ గురించి చాటుగా ఇతరులు చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం. దానిని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. ఎందుకంటే నిన్ను అడిగే ధైర్యం ఎవరికి లేదు. నువ్వు సగం గెలిచినట్టేనమ్మా. నువ్వు చేసే పనిలో న్యాయమైనవి ఏదైతే ఉన్నాయో అది ఎప్పుడు కూడా ఎవరి కంట్లో పడకుండా ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నీ విలువను గుర్తిస్తారు తల్లి. ఎంతమంది తగ్గించాలని చూసినా కూడా నీ విలువను నేను తగ్గనివ్వను తల్లి. బిడ్డ, ఒక విషయం గుర్తుపెట్టుకో. లోకులు కాకులు లాంటి వారు. నీ ఇంటి మీదకి కాకి వచ్చి అరిస్తే నువ్వు ఏమైనా పట్టించుకుంటావా? లేదంటే నీ ఇంటి ముందుకే ఒక కుక్క వచ్చి అరిస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటావమ్మా? ఒక్కసారి నాకు చెప్పు తల్లి. ఎక్కడ కూడా ఎవరి కంట్లో పడకుండా ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను గుర్తిస్తారు తల్లి. ఎంతమందిని తగ్గించాలని చూసినా సరే నీ విలువ నేను తగ్గనివ్వను తల్లి.
బిడ్డ, ఒక విషయం గుర్తుపెట్టుకో, లోకులు కాకుల్లాంటి వారు. నీ ఇంటి మీదకి కాకి వచ్చి అరిస్తే నువ్వు ఏమైనా పట్టించుకుంటావా? లేదంటే నీ ఇంటి ముందుకు ఒక కుక్క వచ్చి అరిస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటావమ్మా? ఒక్కసారి నాకు చెప్పు తల్లి. ఎవరో ఏదో అంటున్నారని నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అనేవాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. అనుకునేవారు ఏం చేసినా చేయకపోయినా అంటారు. ఎంత మంచికి వెళ్ళినా చెడు ఎదురవుతూనే ఉంటుంది. అంటే వారి దృష్టిలో నీ పైన చెడు ఉంది. కావాలని నిన్ను చూడలేక నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు బిడ్డ. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దమ్మా. ఈ రోజుల్లో తోబుట్టువులు కూడా ఎవరు ఆదరించటం లేదు తల్లి. ఎందుకని చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నీకు అనుకూలించినప్పుడు నువ్వు ఎంచుకునే మార్గం ఏదైతే ఉంటుందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదు తల్లి. ఇకనైనా నువ్వు తెలుసు కదా తల్లి, నీ విలువ నువ్వే పెంచుకునే ప్రయత్నం చేయమ్మా. నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు బాబా అని అడుగుతున్నావు కదమ్మా, అది చాలా దగ్గరలో ఉంది. అందుకే ఈ సందేశాలన్నీ కూడా నీకు అందిస్తున్నాను తల్లి. నువ్వు శ్రద్ధ సబూరితో ఉంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకుంటూ నువ్వు సాధించాలని అనుకున్న లక్ష్యం వైపు అడుగు ముందుకు వేస్తూ ఉండు. ఇలా చేస్తే నువ్వు కోరుకునే విజయం ఏదైతే ఉందో తప్పకుండా నీకు త్వరలోనే చేరుతుందమ్మా. నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు. ఎవరి గురించి ఆలోచించవద్దు. ఎవరు చెప్పే మాటలు వినవద్దు. ఎవరు చెప్పే మాటలు కూడా నమ్మవద్దమ్మా. నీ సాయి తండ్రి చెప్పే మాటలు మాత్రమే విను. వాటినే పాటించు. వాటినే గుర్తించుకో తల్లి. నీ కడుపులో ఉన్న ఆవేదనంతా తీసేసి నీ మనసుకు సంతోషాన్ని, ఆనందాన్ని నేను కలిగిస్తానమ్మా. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు కదమ్మా, ఒక్కసారి ఏడ్చేసి నీ గుండెలో ఉన్న బాధనంతా కూడా బయటికి పంపించేసేయమ్మా. ఎందుకంటే ఆ ఏడుపు అనేది ఉండకూడదమ్మా. నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు తల్లి. ఈ జీవితాన్ని నీకు ఇచ్చింది అమూల్యంగా మార్చుకుంటావు అని. అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు తల్లి. ఇప్పుడు నీ మేలు కోరి నీకు మంచి జరగాలని నీ తండ్రి స్థానంలో ఉండి నేను నీకు చెప్తున్నానమ్మా. నేను నీ వెనక్కే ఉండి నీ మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. నీ కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావని మన బాబాగారు 6వ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వజన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.